హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఈరోజు ఏకాదశి శుక్రవారం విశేషమైన రోజు. ఇక ఉత్తరాపాద్ర నక్షత్రం. ఈరోజు మనమందరం కూడా ఓం లక్ష్మీనారాయణ మహ అనే నామాన్ని జపించాలి. ఎవరైతే ఈరోజు మంత్రబలంగా ఏకాదశి రోజు లక్ష్మీనారాయణ స్వామి వారిని జపించుతారో అలా జపించడం వలన మనకి లక్ష్మీనారాయణల అనుగ్రహంతో పాటుగా మనలో ఉన్న అహంకారం తగ్గుతుంది, మనలో ఉన్న అజ్ఞానం దూరం అవుతుంది. అంతేకాదు మనిషికి ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఈరోజు ఏకాదశి విశేషంగా అందరూ కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. కాబట్టి మంత్రబలంలో వీలైనన్ని సార్లు భక్తి శ్రద్ధలతో ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఆ జపించడం వలన ఆ మహావిష్ణు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట, మన జీవితంలో మనలో ఉన్న అహంకారాన్ని ఎప్పుడైతే మనం గెలుస్తామో అప్పుడు మనలో ఉన్న జ్ఞానం అనేది వెలుగులా మనకు ప్రాప్తిస్తుంది. మనలో ఉన్న అహంకారం కరిగిపోతుందో అప్పుడే మనలో దైవత్వం అనేది ప్రాప్తిస్తుంది. ఎప్పుడు కూడా అహంకారం ఉండే రోజులు ఏ కారణానికి మీలో దైవత్వం అనేది ఏర్పడదు. అహంకారం వదిలేసిన తర్వాత మనలో క్షమ మనోభావం, అలాగే కృతజ్ఞత మనోభావం, భక్తి మార్గం అనేది ఏర్పడుతుంది. అహంకారం దుర్త లక్షణం అంటూ ఉంటారు. ఎప్పుడైతే అహంకారం అనేది మనలో ఉంటుందో అన్నింటికీ అడ్డు వస్తూ ఉంటుంది. మనం దేన్ని ఏ మంచిని కూడా పొందలేకపోతాం. కాబట్టి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవారు కావచ్చు, ఏ వయసులో ఉన్నవారైనా అహంకారం వదిలేస్తేనే మీకు జ్ఞానం ప్రాప్తిస్తుంది. అహంకారం ఉన్నప్పుడు జ్ఞానం అనేది ప్రాప్తించదు. కాబట్టి మీలో దైవత్వం ఏర్పడాలంటే అహంకారాన్ని వదిలేయాలి. కేవలం మీరు ఆచరించే పూజ, ఆచరించే ప్రతిఫలం, ఆచరిస్తున్న విధి విధానాలు మీరు తృప్తి పొందవచ్చు, కానీ దేవతలు తృప్తి చెందలేరు. అందువలన అహంకారం త్యజించి విజ్ఞానంతో నడుచుకుంటే మీరు ఖచ్చితంగా అభివృద్ధి చెందగలరు. అయితే ఈ అహంకారం అనేది ఎప్పటి వరకు మీలో అడ్డు వస్తూ ఉంటుందో అప్పటి వరకు కూడా మీలో దైవ నిదర్శనానికి అహంకారం అడ్డవుతూనే ఉంటుంది. అంటే మంచి మాటలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, మీలో ఉన్న అహంకారం వదిలేస్తే అప్పుడే మీలో దైవత్వం ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే అహంకారాన్ని దూరం చేసుకుంటారో అప్పుడే మీ ఆత్మబలం అనేది పెరిగి అది దైవశక్తిగా మారుతుంది. ఇదే సకల శాస్త్రాలలో ఉన్న అసలైన నిజం. కాబట్టి ఎప్పుడు కూడా అహంకారం అనేది మంచిది కాదు. అది మీ ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తుంది. కాబట్టి అహంకారాన్ని వదిలేసి జ్ఞానాన్ని పెంచుకుంటే మనం జీవితంలో పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఈరోజు మంచి మాట. ఇక జ్యోతిష్య శాస్త్రంలో చాలా విభాగాలు ఉన్నాయి. అస్త్ర సాముద్రికను అనేది ఒకటి ఉంటుంది. పాదరేఖలపై కూడా ఒక అద్భుతమైన సాధనలు, పాదరేఖలు కూడా మారుతూ ఉంటాయి. ఏమిటంటే మగవారికి కుడికాలు, ఆడవారికి ఎడమ కాలులో ఏదైతే కాలి బ్రొటన వేలు ఉంటుందో దాని వెనుక 2 ఇంచుల లోపు కొత్తగా ఏదైనా రేఖలు ఏర్పడితే మీకు దైవశక్తి మరియు గురుశక్తి మరియు జ్ఞానశక్తి ప్రాప్తిస్తూ ఉంటుంది. ఏదో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అర్థం త్వరలోనే. అదే విధానంగా చిటికెన వేలు ఏదైతే ఉంటుందో ఆ వేలు పైన ఆ చిటికెన వేలు మొదలనేది ఏదైతే ప్రారంభమవుతుందో అక్కడ కొత్తగా ఏవైనా రింగులాగా ఒక రేఖ ఏర్పడుతుంది మధ్య వయసులో. అంటే అలా ఏదైనా ఏర్పడుతుంది అంటే ఖచ్చితంగా మీకు దైవశక్తి ప్రభావమో లేదా గురువుల ప్రభావమో మిమ్మల్ని ఎవరో రక్షించడానికి మీ వెనుక వస్తారా, లేదా జీవిత భాగస్వామి వస్తారా, లేదు పేరు ప్రఖ్యాతులు గొప్పతనం అనేది పెరుగుతుంది అని అర్థం. ఇలాంటివి ఎన్నో మనకి ఉంటాయి. కాబట్టి ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. జ్ఞానం చాలా గొప్పది, ఎంతో గొప్పది. జన్మ జన్మాంతరం కూడా జ్ఞానం ఎంత తెలుసుకున్నా తక్కువే. ఏ వస్తువైనా ఎవరైనా అపహరించవచ్చు,
కానీ జ్ఞానాన్ని అపహరించలేరు. డబ్బులుంటే ఏదైనా ఖరీదు చేయొచ్చు అనే ఒక నమ్మకం ఉంటుంది. కానీ విద్యని డబ్బుతో కొనలేను. విద్యకి డబ్బులిచ్చేసి నా దగ్గరకొచ్చేయంటే అది రాదు. అభ్యసిస్తే మాత్రమే వస్తుంది. అహంకారం త్యజించి ఏకాగ్రత పెంచుకోవాలి. అదే విధానంగా డబ్బులు ఉంటే ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. ఆరోగ్యాన్ని మన వంతు మనం శ్రమించి ఏర్పరచుకుంటేనే ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాం. అలా ఎన్నో ఉంటాయి. అందుకే జీవితంలో అహంకారం దూరం చేసుకోండి. కష్టపడండి. అంతేకాదు ఏకాగ్రత పెంచుకోండి. అప్పుడు దైవానుగ్రహం వలన మీకు ఏదైనా ప్రాప్తిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా శుభదాయకమే. నక్షత్ర జనన దోషం ఈ ఒక్క నక్షత్రానికి లేదు. అయితే ఈరోజు నిత్య నక్షత్రంగా ఉత్తరాభాద్రపద నక్షత్రం తీసుకున్నప్పుడు అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వీరికి నైదన తార అంత శుభం కాదు. జాగ్రత్త వహించడం చాలా మంచిది. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార అత్యంత శుభకరమైన రోజు. కష్టపడితే ప్రతిఫలం మీదే ఉంటుంది. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు ప్రత్యేక తార. ఇది అంత శుభం కాదు. జాగ్రత్త వహించడం చాలా మంచిది. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార అత్యంత విశేషమైన రోజు. మీరు శ్రమిస్తే అన్ని ప్రతిఫలాలు మీ వైపే ఉంటాయి. మరియు సంతోషంగా కూడా ఉండవచ్చు. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి ఈరోజు సంపత్తార ఆర్థికంగా అభివృద్ధి చెందడం, ఆర్థికంగా డబ్బులు సంపాదించడం, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలాంటివి చేయడం, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఈరోజు చాలా మంచిది. ఈ రోజుని చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వీరికి జన్మతార. ఈరోజు నక్షత్రం జన్మతార. కాస్త ఆరోగ్యంలో ఆలోచనల్లో వ్యత్యాసాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఏకాగ్రతగా ఉండండి. మంచి నిర్ణయాలు తీసుకుంటే నలుగురితో కలిసి మాట్లాడి డెసిషన్ తీసుకోవడం చాలా మంచిది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్రతార అత్యంత శుభకరమైన రోజు. ఉపయోగం చేసుకోండి. ఇక దివ్యమైన వాస్తు పరిష్కారం. ఈ వాస్తు పరిష్కారాలలో చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమిటంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎవరుండాలి, అసలు ఆ రూమ్ ఎందుకోసం ఉపయోగించాలి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఎప్పుడు కూడా దేవుడి గదే ఉంటుంది. ఇంకా ఈస్ట్ ఫేసింగో లేదా నార్త్ ఫేసింగో పెట్టినప్పుడు ఈ నార్త్ ఈస్ట్ కార్నర్కి ఒక బెడ్రూమ్ వచ్చేలా త్రిబుల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్లో ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎవరుండాలి అంటే చదివే పిల్లలు మరియు వివాహం కాని వారు ఆ రూమ్లో ఉంటే చాలా మంచిది. ఇంటి యజమాని నైరుతిలో ఉన్న రూమ్లోనే ఉండాలి. తర్వాత వాయు మూలల్లో పుత్రుడు ఉండొచ్చు. ఆగ్నేయంలో వచ్చే మూలలో పుత్రిక ఉండొచ్చు. ఇవన్నీ వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. చాలామంది నార్త్ ఈస్ట్ కార్నర్కి వాష్రూమ్ రాకూడదు అంటారు. నిజమే, వాష్రూమ్ రాకూడదు. కానీ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఎలా పెట్టాలి అంటే వెస్ట్ సైజ్ ఆ రూమ్కి వెస్ట్ సైడ్ ఉండొచ్చు కదా, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ చాలామంది దీన్నే వాస్తు దోషం అనుకుంటూ ఉన్నారు. దాని నుండి ఇందులో వాస్తు దోషాలు అనేవి ఏముండవు. ఎప్పుడు కూడా అపార్ట్మెంట్స్ అనేవి ఒకే చోట అన్నీ ఒక పునాదిలో కట్టి ఉంటారు. గోడలు వేరు వేరు కానీ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి అటాచ్ అయ్యి ఉంటాయి. అన్నింటికి ఒకే పునాది కానీ అన్ని ఇళ్ళు ఉంటాయి. కింద దేవుడి గది ఉంటుంది. పైన ఇంట్లో అదే చోటు వాళ్ళు షూ ర్యాక్ పెట్టుకొని ఉంటారు. లేదా ఇంకొకటి ఏదైనా పెట్టుకొని ఉంటారు. ఇలా విపరీతమైన ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి. దాని నుండి ఇంట్లో మనకి ఏదైనా ప్రశాంతత లేదు, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, లేదా కొత్త ఇంటికి వచ్చాము, లేదా అపార్ట్మెంట్స్లో ఉన్నాము, ఇక్కడ ఏదో మనకి తెలియని ఒక బాధ అనిపిస్తుంది, ప్రశాంతత అనేది లేదు, తృప్తి అనేది లేదు, అలా మనకి అనిపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో ఒక కాస్మిక్ ఎనర్జీ మనకి తగ్గిపోయి ఉంటుంది అని అర్థం. తగ్గిపోయి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని. అందుకోసమే మనం అపార్ట్మెంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం వలన మనకి అది ఇచ్చే కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ నెగిటివ్ ఫోర్స్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. అందుకోసమే ఇంట్లో ప్రశాంతత కోసం మనం వాస్తుని చక్కగా పెట్టుకోవాలి. ఇంటికి అధికంగా వెలుగు రావడం మరియు చక్కగా గాలి రావడం ఉంటే చాలా మంచిది. ఏ ఇంటికైతే వెలుగు అనేది ఆ ఇంట్లో పడదో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
జాగ్రత్త వహించాలి. ఇక దివ్య పూజ. రేపు విశేషమైనటువంటి రోజు. రేపు శనివారం. అయితే రేపు ద్వాదశి. ప్రత్యేకంగా ఇది ఆచరించాలి. ప్రతిరోజు మనం అందరికీ మంచిని కోరుతూ ఉంటాం. మన కుటుంబ సభ్యులు కోరుతూ ఉంటాం. ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మన శ్రేయోభిలాషులు కూడా చాలామంది కోరుతూ ఉంటాం. వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. పుట్టినరోజులు సందేశాలు పెడుతూ ఉంటాము. అయితే ఎప్పుడూ కూడా మన స్వార్థం కోసమే మనం పూజించకుండా, మన స్వార్థం కోసమే మనం దేవుడి ముందు దీపం పెట్టకుండా, మన శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో, మన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మన పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కూడా మనం దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే మనకి శుభం జరుగుతుంది అని శాస్త్రంలోనే ఉంది. కాబట్టి రేపు ద్వాదశి, రేవతి నక్షత్రం కలిసి వచ్చింది. రేవతి చంద్రునికి ఆఖరి భార్య. ఈ రేవతి వలనే చంద్రుడు శాపగ్రస్తుడయ్యారు. ఎందుకంటే రోహిణితో ఉండేవాడు. రేవతిని నిర్లక్ష్యం చేసేవాడు కాబట్టి శాపగ్రస్తుడయ్యాడు. ఎవరైతే రేవతి నక్షత్రంలో ఇతరుల కోసం మనం దేవుడి దగ్గర వేడుకుంటే ఆ అపారమైన పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుందట. అందువల్ల మీ శ్రేయోభిలాషుల కోసం రేపు ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా నారాయణ అంటే విష్ణువుకి సంబంధించిన ఏ దేవాలయంలో అయినా తులసిమాల ఇవ్వాలి. లేదంటే నెయ్యి దీపం కానీ, నువ్వుల నూనెతో దీపం కానీ వెలిగించి రావాలి. ఇలా చేస్తే మీకు పితృదోషాలు తగ్గిపోతాయి. వేరే వాళ్ళ కోసం మనం దీపం పెట్టడం వలన మీలో ఉన్న పుణ్యఫలం ద్విగుణం అవుతుంది. అద్భుతమైన పూజా విధానం తప్పకుండా ఆచరించండి. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణల ముందు నెయ్యి దీపం వెలిగించి ఏదైనా స్తోత్ర పారాయణం చేయాలి. భగవద్గీత పారాయణం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లేదా రామాయణం కానీ, ఇటువంటిది ఏవైనా స్తోత్రాలను కానీ లేదా పురాణాలను కానీ ఈరోజు పారాయణం చేయడం వలన మనలో ఉన్న నెగిటివిటీ తగ్గుతుంది. ఎవరికైనా డిప్రెషన్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటివి కూడా దూరం అవుతాయి. ఇంకా ఈరోజు నెయ్యి దీపాలే వెలిగించాలి. ఏదైనా స్తోత్రము లేదా పురాణాన్ని పారాయణం చేసుకోవాలి, చదువుకోవాలి. అలా చేస్తే డిప్రెషన్ లాంటివి తగ్గుతాయి. మరియు ఇంట్లో కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.